నోవహు కుటుంబము ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఆ తరువాత లోతు దినాలలో లోతును అతని కుటుంబమును సొదొమ గొమొర్రాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు సొదొమ గొమొర్రాల పట్టణం మీదకి దేవుని యొక్క తీర్పు వచ్చింది. అవునా? అంటే దానిని బట్టి నీతిమంతులను, పరిశుద్ధులను, దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా కాచి కాపాడుతాడు దేవుడు. ఉపద్రవాల నుంచి, నాశనము నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత సంభవించిన ఆ 2 సంఘటనల యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రభు చెప్పినటువంటి రాకడ దినాలకు ముందు జరిగేటువంటి విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారు 2 ఉదాహరణలు చెప్పాడు. 2 ఉదాహరణలో మొట్టమొదటి ఉదాహరణ నోవహును గురించి, రెండవ ఉదాహరణ లోతును గురించి. లోతు దినాలలో జరిగినట్లుగా జరుగుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనంలో చూడండి. లోతు దినములలో జరిగినట్లును జరుగును. చాలు. లోతు దినములలో జరిగినట్లును జరుగును. 32వ వచనంలో కూడా చూడండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చాలు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మనం లోతు దినాలలో జరిగినట్లుగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఇంతకుముందు పోయిన నెలలో మనం ఏ విషయం గురించి మనం ధ్యానం చేసుకున్నాము? నోవహును గురించా? నోవహు యొక్క ఓడను తయారు చేసుకుంటున్న విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు లోతు దినాలలో జరిగినటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రతి మాట కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తిరిగి మరలా వచ్చే సమయానికి అప్పటి వరకు బ్రతికి ఉన్నవారు ఆత్మీయముగా సిద్ధపడి ఉండాలి. ఆత్మీయముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో పాటుగా ఆ పరలోకములోనికి వెళ్ళేటువంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. లోతును గురించినటువంటి ప్రస్తావన మనం ఈరోజు చూద్దాం. ఈ లోతు దినాలలో జరిగినట్లుగా జరుగుతుంది అనే విషయంకి వచ్చేసరికి, ఒకటి, లోతును గురించి ఆలోచన చేద్దాం. 2, లోతు భార్యను గురించి కూడా ఆలోచన చేద్దాం. 3, లోతు దినములలో ఉన్న ప్రజలను గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ రోజుల గురించి మనం ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే మనకు తెలిసిపోతుంది. అసలు లోతు ఎవరు? అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. వెరీ గుడ్. అబ్రహాము యొక్క తమ్ముడు కొడుకు. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును యావదాస్తిని సమస్తమైన వాటిని తీసుకొని మొట్టమొదటిసారి లోతు యొక్క ప్రస్తావన 12వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది. లోతు
అబ్రహాము సోదరుడైనటువంటి హారాను కుమారుడు. అబ్రాహాము యొక్క తండ్రి తెరహు. తెరహుకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. ఈ హారాను యొక్క కొడుకే లోతు. అయితే హారాను చచ్చిపోతాడు, అంటే లోతు యొక్క తండ్రి చచ్చిపోతాడు. అప్పుడు ఈ లోతు ఏం చేశాడంటే అబ్రహాముతో ఉండిపోయాడు, అబ్రాహాము దగ్గరే ఉండిపోయాడు. దేవుడు 12వ అధ్యాయంలో అబ్రాహామునకు ప్రత్యక్షమై, నేను చూపించేటువంటి దేశానికి, కనాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపో అని చెప్పినప్పుడు అబ్రహాముతో కూడా లోతు కూడా కనాను దేశమునకు వెళ్ళాడు. కనాను నుంచి ఈజిప్టుకు వెళ్ళిపోయాడు, అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఈ లోతు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో, అంటే లోతు అనేటువంటి ఒక వ్యక్తిలో 2 స్వభావాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఆత్మ సంబంధమైన స్వభావం, 2 శరీర సంబంధమైన స్వభావము. ఈ 2 ఉండకూడదు, ఈ 2 కూడా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన సంబంధము, రెండవదిగా లౌకికమైన శరీర సంబంధమైన స్వభావము. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పూర్తిగా మారిపోవాలి. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కోరుకునేది ఒకటే, ఏమనంటే, అమ్మా, అయ్యా, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చనగా మాత్రం ఉండవద్దు. అది చాలా ప్రమాదకరం. ఇటు ఆత్మీయమైన వ్యక్తిగానన్నా ఉండు, లేక శరీర సంబంధమైన వ్యక్తిగానైనా ఉండు. ఏదో కాస్త చర్చికి వస్తున్నాళ్లే, ప్రార్థన చేస్తున్నాళ్లే, వాక్యం చదువుతున్నాడులే అని మనుషులముగా మనము మురిసిపోవచ్చు, మనం సంతోషపడతాం, మనం హ్యాపీయే. కానీ నాకు నీకు హ్యాపీ కాదు, దేవునికి సంతోషం ఉండాలి, దేవునికి ఆనందం ఉండాలి. దేవునికి ఆనందం ఉండాలంటే మనము శరీర సంబంధమైన క్రియలను విడిచి ఆత్మ సంబంధమైన మనుషులముగా మారిపోవాలి. ఎందుకంటే మన ప్రభువారు ఒక మాట చెప్పాడు కదా, ఒక్క జల నుండే తీపి నీరును చేదు నీరును ఊరుతుందా? అయితే ఆ బావిలోంచి వచ్చేటువంటి నీళ్లు తీపిగానన్నా ఉండాలి, లేకపోతే చేదుగానన్నా ఉండాలి. కానీ ఒక జల 2 రుచులు కలిగి ఉంటాయా? ఒక మనిషిలో ఈ 2 రకాల జీవితాలు కొద్దిగా ప్రమాదానికే దారితీస్తాయి. అందుకొరకే మనం ఆత్మీయంగా మార్పు చెందాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఈ లోతు యొక్క జీవితం ఎట్లా ఉన్నదో, మనం ధ్యానం చేసేటువంటి ఆ యొక్క లోతు యొక్క జీవితం ఎట్లా ఉన్నదో, ఈ రోజుల్లో చాలా మంది యొక్క జీవితం అట్లానే ఉంది, ఆ విధంగానే ఉంది. సగము భక్తి, సగము లోకం, సగము ఆత్మీయత, సగము శరీర సంబంధం. ఈ విధంగా కలగలిసి ఉండిపోయింది కాబట్టి చాలామంది యొక్క జీవితంలో పొందుకోలేకపోతున్నారు దైవ ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు. అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాలు మనం చాలాసార్లు చదివి ఉంటాం, రెండోదిగా విని ఉంటాం, మూడోదిగా మనం కూడా ధ్యానం చేస్తుంటాం. అయినప్పటికీ మరొకసారి వినడానికి మనం ప్రయత్నం చేద్దాము. విని మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైన కార్యములు
విడిచిపెట్టేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోతు అబ్రాహాంతో పాటు ఉండిపోయాడు కదా, అబ్రాహాంతో పాటు ప్రయాణమై వెళ్తున్నాడు కదా. ప్రయాణమై వెళ్తున్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మనం వరుసగా చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే ఆదికాండంలోనే ఎక్కువగా చూద్దాము. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. చాలు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. ఈ సొదొమ గొమొర్రా యొక్క పట్టణములు నాశనము కాకమునుపు ఆ ప్రాంతమంతా కూడా పచ్చగా కలకలలాడుతూ దేవుని యొక్క తోటలాగా ఉన్నది అని అక్కడ వాక్యం రాయబడింది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే లోతు పశువుల కాపరులకును అబ్రాము యొక్క పశువుల కాపరులకును గొడవలైనవి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆస్తిపరులే. గొడవలైతే అప్పుడు అబ్రాము లోతును పిలిచి, బాబు, మన పశువుల కాపరులు ఇద్దరు కూడా గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ గొడవలు మనకు కూడా పాకుతాయి, మనకు కూడా మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో మనకు గొడవలు కాకుండా ఉండడానికి, మనస్పర్ధలు రాకుండా ఉండడానికి మనం విడిపోదాం. ఇదిగో ఈ భూభాగమంతా మన ఎదుట ఉన్నది. ఇదంతా మన ఎదుట ఉన్నది. నువ్వు ఒక్కసారి చూసుకో. నువ్వు కుడి తట్టు వెళ్ళేవనుకో, నేను ఎడమ తట్టు వెళ్ళిపోతా. లేదు, నువ్వు ఎడమ తట్టు వెళ్ళావనుకో, నేను కుడి తట్టు వెళ్ళిపోతా. మనం రక్త సంబంధికులం కదా, మనకెందుకు గొడవలు అని అబ్రాహాము సూచించినప్పుడు లోతు వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా, అదేంటి పెదనాన్న అట్లా అంటావేంటి, నాకు ఇంకా లోక జ్ఞానం సరిగ్గా తెలియదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎట్లా బ్రతుకుతాను, నాకు ఎవరు సహాయం చేస్తారు అనేటువంటి మాట లోతు యొక్క మనసులోంచి నోట్లోంచి రావాలి. కానీ ఆ మాట అనలే. ఒకవేళ ఆ మాట అనకపోయినా ఇంకో మాట అని ఉండాలి. అది కాదు నాన్న, మీరు పెద్దవారు, 100 సంవత్సరాలు దగ్గర ఉన్నాయి మీకు, కాబట్టి మీరే మొట్టమొదటిగా ఏదన్నా ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేసుకోండి, రెండో ప్రాంతానికి వెళ్ళిపోతానన్నా అని అనాలి. కానీ అలా అనలే. అలా అనుకోకుండా వెంటనే కన్నులెత్తి అట్లా చూశాడు. మూడో పనన్నా చెయ్యాలి. ఇప్పుడు అబ్రాహాముతో పాటు వచ్చాడు కదా, అబ్రాహాము దైవికంగా నడుస్తున్న వ్యక్తి కదా, ప్రతి విషయం కోసం అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు కదా, అబ్రాహాము యొక్క దేవుడెవరో లోతు కూడా తెలుసుకొని ఉన్నాడు కదా, చూచి ఉన్నాడు కదా. కనీసం మా పెదనాన్న ఇలా అంటున్నాడు ప్రభువా, మరి నేనేం చేయాలి ప్రభు అని కనీసం ప్రార్థన కూడా చేయకోకుండా ఎప్పుడైతే అబ్రాహాము ఈ విధంగా అన్నాడో వెంటనే కన్నులెత్తి అలా చూశాడు. అలా కన్నులెత్తి చూడగానే అతనికి సొదొమ గొమొర్రాలు ఆ ప్రాంతమంతా కూడా కనబడుతూ ఉంది, పచ్చగా కనబడుతుంది, కలకల్లాడుతూ కనబడుతుంది. మంచి నీటి వసతులు ఉన్న ప్రాంతం, ఏదేను తోటలాగా, దేవుని తోటలాగా ఉన్న ప్రాంతం. అవును, ఒక్కసారి మన కళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేస్తే, నీ కన్ను నిన్ను మోసం చేయనిబాకు అంటాడు ప్రభు. నీ కన్ను మంచిదైతే నీ శరీరం అంతా కూడా మంచిగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా కూడా చెడిపోతుంది. కళ్ళు చాలా మోసగించేస్తూ ఉన్నాయి. కనుకనే కళ్ళకు ఇంపైన వాటి యందు, కళ్ళకు ఆకర్షణీయంగా కనబడుతున్న వాటి యందు, కళ్ళు మెచ్చుకునే వాటి యందు
దేవుని యొక్క బిడ్డలు మనసు పెట్టకూడదు. దేవుని యొక్క బిడ్డలు వాటి వైపు ఆకర్షించబడదు. ఎందుకొరకనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుడైన యోహాను ఒక మాట రాస్తూ ఏమన్నాడంటే, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు చుట్టే తిరుగుతూ ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. కనుకనే కళ్ళకు కనబడిందంతా కూడా మంచిది కాదు. లోతు కన్నులెత్తి సొదొమ గొమొర్రాల వైపు చూశాడు. ఈ రోజుల్లో కూడా అదే. భక్తి కలిగిన వాడే, అబ్రాహాం యొక్క భక్తిని చూచిన వాడే అయినప్పటికీ కూడా ఏ విధముగా తన ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తున్నాడో చూడండి. ఈ రోజుల్లో కూడా భక్తి కలిగిన వారు సైతము లోకస్తుల చెంత చేరుతున్నారు. భక్తి కలిగిన వారు సైతము లోక సంబంధమైన విషయములపైన మనసు పెడుతున్నారు. దాని వలన వారి భక్తి వ్యర్థమైపోతుంది. భక్తి వ్యర్థమైపోవడమే కాదు, కష్టాలు పడిపోతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, శ్రమల పాలైపోతున్నారు. కనుకనే మన మనసు చెప్పినట్టు, మన కళ్ళు చూచినట్లు కాక దేవుని యొక్క వాక్యము పైన మనం ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇట్లా కనులెత్తి చూశాడు కదా, ఆహా చాలా మంచిగా ఉంది, నేను ఇటు వెళ్ళిపోతా అనుకున్నాడు. అదే అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాముతో చెప్పిన తర్వాత అబ్రాహాము సరే అన్నాడు. లోతు అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి ముందు ఇంకొక లేఖన భాగం చూడండి. ఒకటి, ఆశగా ఆ ప్రాంతం వైపు చూశాడు, అతని కన్నులకు మంచిగా అనిపించింది. రెండోది 13వ అధ్యాయంలోనే 11వ వచనంలో చూడండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకున్నాడు. చాలు. అంటే ఒకటి చూశాడు, రెండోది ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. చూశాడు, ఎన్నుకున్నాడు. దీని యొక్క పూర్వాపారాలు ఏంటి, భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది లోతు ఏమాత్రం కూడా ఆలోచన చేయలే. చూసిన వెంటనే ఎన్నిక చేసుకున్నాడు, నాకు ఈ ప్రాంతం బాగుంటుంది అనుకున్నాడు. వాక్యం ఏం చెప్తుందండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేకముగా దేవుడు చెప్పేటువంటి మాట. ఎందుకంటే స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఇబ్బందుల పాలవుతున్నారు, ఇక్కట్ల పాలవుతున్నారు, శ్రమల పాలవుతున్నారు. కాబట్టి చూశాడు. రెండోదిగా ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మరి ఇప్పుడైనా కనీసం సలహా తీసుకోవాలి కదా, పెద్దవాడు ఉన్నాడు కదా, సలహా తీసుకోవాలి కదా. ఓకే, అబ్రాహామును పక్కన పెట్టు, ఆయన మనిషి, కనీసం దేవుడి దగ్గరైనా అడగాలి కదా, దేవుణ్ణైనా అడగాలి కదా. ఈ రెండిటిలో ఏది కూడా చేయలేదు. మనసుకు తోచినట్లు, ఇష్టము వచ్చినట్లు, తన ఆలోచన చొప్పున ఆయన లోతు డిసైడ్ అయినట్లుగా మనకు కనబడుతుంది. ఆశతో సొదొమ వైపు చూశాడు. రెండోదిగా సొదొమను ఎన్నిక చేసుకున్నాడు. మెల్లగా ఏదైనా సరే చిన్నగానే ప్రారంభమవుతుంది. అంటే కంటి చూపుతో ప్రారంభమైంది, ఎన్నిక చేసుకునే స్థాయికి వచ్చేసాడు, ఏర్పరచుకున్నాడు. మూడోది 13వ అధ్యాయం 12వ వచనం.
నివసించెను. లోతు ఆ మైదానమందున్న పర్వత ప్రదేశం, లోతు ఆ ప్రదేశమందున్న లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఇప్పుడు చూడండి, చూశాడు, ఎన్నిక చేసుకున్నాడు. మూడోదిగా సొదొమ దగ్గర, సొదొమలోకి వెళ్ళలే, ఇంకా సొదొమ దగ్గర గుడారం వేసుకొని అక్కడ ఉంటూ ఉన్నాడు కదా. ఇది ఎట్లా ఉంటుందంటే, నేనేం సొదొమలో ఉన్నానా, నేనేమన్నా వాళ్ళతో ఉన్నానా? కాదు కదా, దానికి దూరంగానే ఉన్నా అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి కళ్ళతో చూశాడు, రెండవది ఎన్నిక చేసుకున్నాడు, మూడవది దాని దగ్గరకు వెళ్ళి గుడారము వేసుకున్నాడు. పాపం అనేది ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది, చిన్నగా ప్రారంభమైంది. ఇప్పుడు చూడండి 14వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే కంప్లీట్గా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? చూశాడు, అది చూస్తే తప్ప, చూసినంత మాత్రాన పాపమా కదా. ప్రతి వాదనలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. కానీ అసలు ఎందుకు దాని వాసన కూడా అంటుకోకుండా దూరంగా బ్రతుకుదాం. ఎందుకంటే క్రీస్తు ప్రభువుక పిల్లలం కదా మనము, దేవుని బిడ్డలం కదా మనము అనేటువంటి ఒక ఆలోచన లేకోకుండా ఎట్లా జీవిస్తున్నారో చూడండి నేటి క్రైస్తవ ప్రజలు. చూశాడు, చూడటంతో ఆగిపోయాడా? ఆగిపోలే, ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకుని ఆగిపోయాడా? దగ్గరికి వెళ్ళాడు, సొదొమ దగ్గర గుడారాన్ని వేసుకున్నాడు, అక్కడితో ఆగాడా? కంప్లీట్గా సొదొమలోనికి వెళ్ళిపోయాడు. యాకోబు భక్తుడు ఏమని రాస్తాడంటే, ఎంత కొంచెము నిప్పు అడవినంతా కూడా తగలబెడుతుంది కదా. అది నాలుకను గురించి చెబుతూ ఎక్కడ, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా చూడండి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది కదా. కొంచెం నిప్పే కానీ విస్తారమైన అడవిని చిన్న తప్పే, చిన్న మిస్టేకే, చిన్న పాపమే, అసలు దేవుడు వద్దన్న తర్వాత మనం ఎందుకు ఆ చిన్న తప్పును కూడా మనం అలౌ చేయాలి? మనం అనుమతించాలి. అలా చూసినప్పుడు ప్రభువా, నా హృదయం నన్ను మోసం చేస్తుందేమో నాయనా, నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమో ప్రభువా, నా ఆలోచనలను మోసం చేస్తాయేమో ప్రభు, మీ యొక్క డిసిషన్ లాగా నా ఆలోచనలు మార్చండి నాయనా, మీ చిత్తానికి నేను లోబడటం నాకు నేర్పించండి ప్రభు అని ప్రార్థన చేసి ఉంటే ఎంత మంచిగా ఉండేది కదా. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. సొదొమ పైకి ఎట్లా కనపడుతుంది? ఆకర్షణీయంగా కనపడుతుంది, పైకి అందంగా కనపడుతుంది,
పైకి పచ్చగా కనబడుతుంది, కలకల్లాడుతూ పడుతుంది. కానీ సొదొమలో ఉన్న పరిస్థితులు ఒకసారి చూడండి. సొదొమలో 13వ అధ్యాయం 13వ వచనం, సొదొమలో ఉన్న మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. ఎటువంటి దాన్ని ఎన్నిక చేసుకున్నావు? ఇటువంటి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకున్నావు? లోతు ఈ రోజుల్లో క్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందు మనుషులు దేవుని గురించి కానీ దేవుని యొక్క వాక్యముని గురించి కానీ ఆలోచన చేయకోకుండా తమ ఇష్టాలకి ప్రాధాన్యతనిచ్చి ఎలాంటి దానిని వాళ్ళు ఎన్నిక చేసుకుంటున్నారో చూడండి. సొదొమ మనుషులు ఎలాంటి వారు? దుష్టులు అని వాక్యం చెబుతుంది. దుష్టులు అని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ రోజుల్లో అంటే ప్రభుని యొక్క రెండవ రాకడకు ముందు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి వారు కదా? చెప్పడానికి భయపడవలసిన అవసరం లేదు. దుష్టులే కదా, దుష్టులే. అంటే అలాంటి ఒక దుష్ట లోకములో నోవహు యొక్క కుటుంబం ఒక్కటే ఎంతమంది? ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా, ఏడుగురా? ఏడుగురు. అంతేనా? నోవహు యొక్క భార్య, తర్వాత ఆయన నోవహుకి ఎంతమంది కొడుకులు లేరా? ముగ్గురు కొడుకులు నోవహుకి ఎంతమంది కొడుకులు? ముగ్గురు కొడుకులకి భార్యలు ఉన్నారు అప్పటికే. అప్పుడు ఎంతమంది అయ్యారు? 6. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, 6. నోవహు భార్య. ఇప్పుడు చెప్పండి లెక్క కరెక్టేనా? ఇప్పటికన్నా అంటే ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎంతమంది? 8 మంది. 8 మంది, లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి ఆ రోజుల్లో కేవలం 8 మంది రక్షించబడ్డారంటే ఆ 8 మంది కూడా నోవహు యొక్క నీతి మంత్వాన్ని బట్టే. అవును. మరి ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరూ కూడా దుష్టులే. మరి ఈ రోజుల్లో ఎవరు మంచివారు ఉన్నారు? ఎవరు మంచివారు లేరు. అప్పుడు నువ్వొక్కడవే మంచివాడవై ఉండాలి, నువ్వొక్కదానివే మంచిదానివై ఉండాలి. నువ్వు కూడా లోతు తిరిగినట్లుగా దుష్టుల వైపే తిరిగిపోతే, నువ్వు కూడా దుష్టుల దగ్గరకే చేరితే, నువ్వు కూడా దుష్టుల యొక్క సహవాసాన్నే కోరితే, నువ్వు కూడా దుష్టులతోనే పాలు పంచుకుంటే, లోతును గురించి ఒక మాట చెప్తుంది వాక్యం. ఈ దుష్టులు అనే మాట మీ మనసులో పెట్టుకోండి. ఇంకా కంటిన్యూషన్ ఉంది. అది 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాలు ఒక్కసారి చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, ఎక్కడుందమ్మా? తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఒకసారి చూడండి. ఈ 2 వచనాలలో లోతును గురించి పేతురు భక్తుడు 3 సార్లు నీతిమంతుడు, నీతి కలిగిన వాడు అనే అర్థం వచ్చినట్లుగా నీతిమంతుడు అని 3 సార్లు ప్రస్తావించాడు. నీతిమంతుడు
అని 3 సార్లు ప్రస్తావించాడు. అటువంటి నీతిమంతుడు ప్రారంభంలో చెప్పాను కదా, ఒకటి లోతు ఆత్మ సంబంధమైన మనిషే. రెండో ప్రక్కన కూడా మనం చూస్తే శరీర సంబంధంగా కూడా జీవించినవాడు. ఇప్పుడు ఇక్కడ సొదొమ మనుషులను గురించి పేతురు మరికొన్ని యాడ్ చేస్తున్నాడు. అవి ఏమిటంటే, మనం ఆదికాండం 13వ అధ్యాయంలో ఏం చూసాము? సొదొమ మనుషులు దుష్టులు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు వరుసగా మనం చదివితే సొదొమలో ఉన్నటువంటి మనుషులు దుర్మార్గులు, సొదొమలో ఉన్న మనుషులు దుష్టులు, సొదొమలో ఉన్న మనుషులు పాపులు, సొదొమలో ఉన్న మనుషులు కామ వికారమైన చేష్టలతో నిండి ఉన్నవారండి. ఎటువంటి వారితో నిండి ఉన్నారు? దుష్టులతో, దుర్మార్గులతో, పాపులతో, కామ వికారమైన చేష్టలతో నిండి ఉన్న ప్రాంతమే ఆ ప్రదేశము, సొదొమ గొమొర్రా ప్రదేశము. అటువంటి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆ మనిషి యొక్క జీవితము? దేవుని బిడ్డలుగానే జీవించాలి, పరిశుద్ధులుగానే జీవించాలి, క్రీస్తు ప్రభువారి యొక్క పిల్లలుగానే జీవించాలి. ఒక చిన్న మాట నేను మీకు చెప్పదలంచిన ఎడల, క్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి కోరుకున్నాడు, చూశాడు అని అనుకున్నాం కదా. అతను కోరుకున్నది అతనికి దక్కింది. కానీ చివరికి అతనికి ఎంతో నష్టాన్ని మిగిల్చింది, అతనికి ఎంతో బాధను మిగిల్చింది. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరిగిపోతాయి, మనం కోరుకున్నట్లుగా జరిగిపోతాయి. జరిగినంత మాత్రాన మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవునికి దూరం కాకూడదు. చివరికి అతని యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని అతని యొక్క జీవితంలో, కుటుంబ జీవితంలో ఏర్పడిందో దానికి లోతు ఒక సాదృశ్యం. అందుకొరకే క్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును నా కొరకు ఎవరైనా పోగొట్టుకుంటే వారు దానిని దక్కించుకుంటారు. అతడు కోరుకున్నది వచ్చింది. నాకు సొదొమ గొమొర్రా కావాలనుకున్నాడు. అబ్రాం పట్టుపట్టి వద్దులేరా నువ్వు ఇటేలులే అని అనొచ్చు, కానీ అబ్రాం అనలే. అబ్బయ్యా, నా కోరుకున్నది నాకు వచ్చేసింది, నాకు కావాల్సింది నాకు దక్కింది అని అనుకున్నాడు ప్రారంభంలో. కానీ చివరికి మాత్రం అతని యొక్క జీవితంలో చాలా నష్టాలను చవి చూశాడు. కుటుంబమే రోత అయిపోయింది. అది తర్వాత మీకు అందరికి కూడా బాగా తెలుసు. చిన్నగా ప్రారంభమవుతుంది పాపం అనేది. ఆ తర్వాత ఆత్మీయ జీవితం అంతటినీ మింగేస్తుంది. ప్రభుని యొక్క రెండవ రాకడకు ముందు ప్రజల్లో ఉంటున్నది ఇదే. ఏం కాదులే, చిన్నదేలే అని అనుకుంటూ ఇతరులతో కూడా బేరేజ్ వేసుకుంటూ, వాళ్ళు చేసినట్లుగా ఏమైనా చేస్తున్నానా, వీళ్ళు చేసినట్లుగా ఏమైనా చేస్తున్నానా అని అనుకుంటున్నారు. కానీ తమ జీవితంలో నేను ఉండవలసినంత నిష్టగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని అనుకోలేకపోతున్నారు. ఇది లోతు యొక్క జీవితం. ఈ రోజుల్లో కూడా అదే కనపడుతుంది కదా. లోతు యొక్క జీవితంలో, లోతు యొక్క దినాలలో ఉన్నట్లుగా ప్రభుని యొక్క రెండవ రాకడకు ముందు ఉంటుంది. ఇది లోతు యొక్క జీవితం. లోతు కాలం నాటి ప్రజలు ఎట్లా ఉన్నారు? ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు? ఇప్పుడే చూసాం. దుష్టులు, దుర్మార్గులు, పాపులు, కామ వికారమైన చేష్టలతో
నిండి ఉన్నవారు, వాయు వరసలు లేదు, మంచి లేదు, మర్యాద లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, కంటికి ఇంపైనవి చేసేస్తున్నారు, ఇష్టమైనవి చేసేస్తున్నారు అని చెప్పేసి. ఇంకొంచెం చూద్దాం. 19వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ఆ సాయంకాలమందు వారిద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. చాలు. పూర్తిగా అపవాది చేత మృంగివేయబడ్డాడు. దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. ఇంట్లో లేడు, లేకపోతే ఏదన్నా ప్రార్థన చేసుకుంటూ లేడు, లేకపోతే ఏదన్నా పని చేసుకుంటూ లేడు. ఈ సొదొమ గొమొర్రాల యొద్ద, ఆ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. అంటే సమస్యలను చర్చించే ఒక స్థలము ఆ స్థలం, వివాదాలు పరిష్కరించేటువంటి స్థలము ఆ స్థలం. లోతు కూడా సొదొమ ప్రజల యొక్క జీవితంతో రాజీ పడిపోయాడండి. రాజీ పడిపోయాడు. క్రైస్తవులు అప్పటికి కానీ ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ లోకస్తుల జీవితాలతో రాజీ పడిపోకూడదు. కలిసిపోతున్నారు ఈ రోజుల్లో. అందుకొరకే లోతు దినాలలో ఉన్నట్లుగా ఉండాలి. ఇప్పుడు దేవదూతలు వచ్చారు కదా, దేవదూతలు వచ్చినప్పుడు లోతు పరిగెత్తుకుంటూనే వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆహ్వానించాడు. ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత స్వయంగా రొట్టెలు కాల్చాడు, వారికి భోజనం పెట్టాడు. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా బాగున్న తర్వాత ఆ రాత్రి ఆ ఊరిలో జరిగిన విషయాల గురించి ఒక్కసారి చూడండి. 19వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాడు. అంటే సొదొమ పట్టణంలో ఉన్న మనుషుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఈ లేఖన భాగం మనకు తెలియచేస్తూ ఉంది. వచ్చారు కదా, దేవుని యొక్క దూతలు వచ్చారు కదా, వాళ్ళని చూశారు. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళని చూశారు. వాళ్ళను చూచి అక్కడ వాక్యం రాయబడింది. వృద్ధులు, పిల్లలు, ఆ ఊరి వారందరూ. ఎంత విచారకరమో చూడండి, ఎంత బాధాకరమో చూడండి. వాళ్ళందరూ కూడా ఆ రాత్రి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కూడబలుకొని లోతు ఇంటికి వచ్చి లోతును పిలిచి, ఈ రాత్రి మేము వారిని, ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. ఒక ఆడపిల్లను ఒక మగవాడు ఎలా అనుభవిస్తాడో అలా అనుభవించడానికి మా దగ్గరకు పంపించు అని గొడవ పెట్టేస్తున్నారండి. చుట్టుముట్టారు. ఎంతగా అంటే లోతు అంతగా లోక సంబంధం విషయాల్లో మునిగిపోయాడు. లోతు తప్పది. అప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. మనుషులు క్రమమైన జీవితం లేదు, భయముతో కూడిన జీవితం లేదు, భక్తితో కూడిన జీవితం లేదు. కనుకనే ఎవరిని మంచోళ్ళు అనుకుందాం, ఎవరిని అనుకూలురు అనుకుందాం? వద్దు. మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి, మన నీతిని మనం కాపాడుకోవాలి. ఒక భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. ఆ ఇద్దరు దేవదూతలను చూచి మద పిచ్చగాళ్ళు ఆ ఇంటిని చుట్టుముట్టేశారు. అలాంటి ఒక భయంకర పరిస్థితి అట్లా ఉన్నది. ఈ రోజుల్లో ఏమీ తక్కువ కాదు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఆడపిల్లల విషయంలో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా.
మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఎలా ఉన్నారో పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ప్రభుని యొక్క రాకడకు ముందు ఉన్నాడు. అప్పుడు లోతు గురించి ఆలోచన చేస్తే అతను కూడా వారితో ఎలా కలిసిపోయాడంటే, లోకంతో ఎలా కలిసిపోయాడంటే, ఆ ప్రజల యొక్క ఆ ఉగ్రరూపం చూసి భయపడిపోయి వారి యొక్క కామవాంఛ తీర్చడానికి తన 2 కుమార్తెలను కూడా పంపించడానికి కూడా వెనకడుగు వేయలే. వాళ్ళిద్దరూ కన్యకలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఒక్క విధంగా మనం చూసినట్లయితే తన బాగు కోసం కదా, తన బాగు కోసం ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, ఎవరు నాశనం అయిపోతే నాకెందుకు, ఎవరు పాడైపోతే నాకెందుకు అనేటువంటి ఒక ఆలోచన లోతు యొక్క హృదయంలో ఉంటుంది కదా. యాక్చువల్గా కూతుర్లను కాపాడాల్సింది ఎవరు? తండ్రే కదా. ఆ తండ్రే ఆ విధంగా అకృత్యాలకు చేస్తూ ఉంటే ఎలాంటి ఒక దుస్తమైన పరిస్థితి అక్కడ కనబడుతుంది కదా. అంటే నేను బాగా ఉండడానికి మిగిలిన వారికి ఏమైనా పర్వాలే, మిగిలిన వారు ఏమైపోయినా పర్వాలే. అందుకొరకు ఒక మనిషిలో దుష్ట బుద్ధి ప్రవేశిస్తే తల్లి అని చూస్తలే, తండ్రి అని చూస్తలే, కూతురు అని చూస్తలే, అన్నదమ్ములను చూస్తలే, అక్క చెల్లెలను చూస్తలే, బంధువులను చూస్తలే. డైలీ న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం, తల్లిని చంపాడు, బిడ్డను చంపాడు, లేకపోతే అన్నను చంపారు, మరి ఆడపిల్లలు కూడా తండ్రిని చంపారు, తల్లిని చంపారు. ఇలాంటి వార్తలే మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే తన కోసం ఏది చేయడానికైనా ఎవరు ఎటుపోయినా తనకు సంబంధము లేదు అన్నట్లుగా లోకంతో కలిసిపోయిన మనుషుల యొక్క జీవితం అదే. వాళ్ళు అడ్డుపడాలి. ఎందుకంటే రోజు వాళ్ళతో తిరుగుతున్నాడు కదా. కొద్దిగా ఆయన బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే మనకు ముఖ పరిచయం లేని వాళ్ళు మనల్ని ఏదైనా చేస్తారు. అదే కొద్దిగా ముఖ పరిచయం, ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణమే వెళ్తున్నాం కదా. బండి మీద ఉదాహరణకు బండి మీదే అనుకోండి. బండి మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఏదన్నా ఒక చిన్న ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎవరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మూకుమ్మడిగా మీదకొచ్చేస్తారు, తిడతారు, కొడతారు, ఏదైనా చేసేస్తారు. అదే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, అయ్యో బ్రదర్ మీరా, అయ్యో సరేలే అని చెప్పేసి ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తాడు అంటే పరిచయస్తులకును పరిచయం లేని వాళ్ళకని తేడా అట్లా ఉంటుంది కదా. మరి ఈయన పరిచయస్తుడే కదా, మరి ఈయన బయటకు వచ్చి వరాగానే అన్నా నువ్వా అని ఆగాల్సినటువంటి మనుషులు అరే పక్కకు తప్పుకో అని ఆయన నెట్టివేస్తున్న పరిస్థితి ఉంటూ ఉందండి. ఈ రోజుల్లో కూడా ప్రభుని యొక్క 2వ రాకడకు ముందు అదే పరిస్థితి. తన పేరు కోసం, తన ప్రఖ్యాతుల కోసం, తన సంతోషం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలే, ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్లుగా మనిషి స్వార్థంతోనే ఆలోచన చేస్తున్నాడు. కానీ మరొకరి కోసం ప్రయాసపడదాం, మరొకరిని కాపాడదాం అనే ఆలోచన ఉండలేదు. ఓకే, దేవుని యొక్క దూతలు అంటే వాళ్ళ యొక్క పరిస్థితి అది. దేవుని యొక్క దూతలు ఆ రోజు చెప్పారు, ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము, నీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా నువ్వు మాట్లాడి వాళ్ళందరిని కూడా తీసుకుని రా, వాళ్ళందరినీ మేము రక్షిస్తామని చెప్పారు. అప్పుడు 14వ వచనంలో 19వ అధ్యాయం 14వ వచనంలో లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను.
అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువానిగా ఉండెను. చూడండి, ఆ రాత్రి దేవుని యొక్క దూత చెప్పాడు కదా, చెప్పిన తర్వాత తన కుమార్తెలను పెండ్లాడనైనటువంటి తన అల్లులను పిలిచి తన అల్లుల దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి అంతా వారితో మాట్లాడాడండి. ఆ రాత్రి అంతా వారితో మాట్లాడు, అయ్యా ఈ ప్రాంతం పాడైపోతుంది, దేవునికి ఉగ్రత రాబోతుంది, నా బిడ్డలను పెండ్లాడటానికి మీరు సిద్ధపడ్డారు, కానీ దయచేసి మీరు వినండి, రండి, ఈ చోటును విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అని అంటే వాళ్ళు ఒకటి వినలేదు, రెండోది ఎగతాళి చేశారు కదండి, ఎగతాళి చేశారు. అంటే ప్రభుని యొక్క నామంలో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజుల్లో ఎట్లా ఉంది, నువ్వు దేవుని యొక్క చిత్తమును ఎంత చెప్పినా విననటువంటి మనుషులే మనకు కనబడుతున్నారా లేదా? విననటువంటి మనుషులేనా మనకు కనబడేది? అది బంధువులే కానీ, రక్త సంబంధులే కానీ, తెలిసిన వాళ్ళే కానీ, స్నేహితులే కానీ, ఎవరైనా కానీ, అయ్యా దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, ఇకనైనా మార్పు చెందండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని అంటే ఎగతాళి చేస్తున్నారు, కానీ వారు దేవుని దగ్గరకు రావడములే. నువ్వెంత చెప్పినా సరే అటువంటి రోజులు ఈ రోజుల్లో దేవుని యొక్క చిత్తమును ఎంత చెప్పినా సరే వింటలే, దేవుని దగ్గర రాటలే, పాపమును విడిచిపెడతలే, సొదొమను విడిచిపెడతలే. అగ్ని గంధకముల చేత కొరవబడినప్పుడు వారు ఆ అగ్ని గంధకాల్లో మరి మాడి మసైపోయారు. ఎందుకు ఉగ్రతకు లోనవుదని చెప్పండి? పాపము చేసి. ఇప్పుడు ఒకటి లోతు యొక్క జీవితం, రెండు లోతు కాలము నాటి ప్రజల యొక్క పరిస్థితి. ఇప్పుడు మూడవది లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి చాలు. ఒకే ఒక మాట అండి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ అంటే లోతు యొక్క జీవితము ఇటు సగము అటు సగము ఉన్నది. లోతు కాలము నాటి ప్రజల యొక్క పరిస్థితి పరమ దుర్మార్గముగా, దుష్టులుగా, భయంకరమైన రీతిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు. మరి లోతు భార్య విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మరలా ఆది కాండంలోకి వెళ్ళండి, 19వ అధ్యాయం 17వ వచనములో దేవుని యొక్క దూతలు ఒక మాట చెప్పారు. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నువ్వు వెనుక చూడకము. చాలు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప చూడండి. అక్కడ మనం పై భాగంలోనూ క్రింద భాగంలోనూ మనం చూస్తే ఆ దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుందండి. లోతు భార్య చేతిని పట్టుకున్నారు దేవుని యొక్క దూత, లోతును పట్టుకున్నారు దేవుని యొక్క దూత, లోతు కుమార్తెల యొక్క ఇద్దరు చేతులను పట్టుకున్నాడు దేవుని యొక్క దూత కదా. ఎంత ఇదండి, ఎందుకో అంటే వాళ్ళకి నమ్మకం చిక్కలేదేమో దేవుని యొక్క దూతలకు. ఎందుకంటే వీళ్ళు మనుషులు మళ్ళా చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోతారేమో, కదా, చెయ్యి విదిలించుకొని
వెళ్ళిపోతారేమో. అందుకొరకే చాలామంది యొక్క ప్రార్థనలు ఏముంటాయంటే, ప్రభువా నేను మీ చేయి పట్టుకోవడం కాదు నాయనా, నేను మీ చేయి పట్టుకుంటే ఏమన్నా వదిలేస్తానేమో. ఎందుకంటే చెప్పల చిత్తం ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరైనా చెప్తారండి. కనుకనే నీవు నా చెయ్యిని పట్టుకో ప్రభువా, నువ్వు నా చెయ్యిని పట్టుకుంటే నన్ను వదిలిపెట్టవు నాయనా అని దీన మనసుతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకు తగినట్లుగా మనము కూడా జీవించాలండి. నిజంగా మనం కూడా చెయ్యి దేవునికి అందించేసేయాలి. పట్టుకొని వచ్చి వాళ్ళతో ఒకే ఒక మాట అన్నాడండి, ఇక వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి. అయితే ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, వెనుకకు తిరిగి చూడొద్దు, వెనుకకు తిరిగి చూడవద్దు. ఎందుకు ఊరికే వెనక చూస్తారు? ఊరికే వెనక ఎందుకు చూస్తారు? ఊరికే ఎందుకు ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయత ముందుకే కొనసాగకుండా ఊరికే వెనకడుగు వేస్తారు? ఎందుకు? ప్రార్థనలో వెనకబడిపోయారు, విశ్వాసంలో వెనకబడిపోయారు, వాక్యములు వెనకబడిపోయారు, పరిశుద్ధతలు వెనకబడిపోయారు. ఎన్నెన్ని విషయాల్లో వెనకబడిపోయారో చూడండి. ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యము? నువ్వు వెనుకకు తిరిగి చూడవద్దు, వెనుకకు తిరిగి చూడవద్దు. 26వ వచనం చూడండి. అయితే లోతు భార్య అతని వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అయితే లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు వెనక తిరిగి? దేవుడు చెప్పలేదమ్మా నీకు? లోతు భార్య నీకు చెప్పలేదా? ఆమె పేరేంటో మనకు తెలియదు. ఆమె పేరేమన్నా బైబిల్లో రాసిందా? లేదు. లోతు భార్య నీకు చెప్పాడు కదా దేవుడు. నువ్వు చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎట్లా వెనక తిరిగి చూస్తావు? నీకు తెలుసు కదా దేవుడు చెప్పాడని. నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎట్లా వెనక తిరిగి చూస్తావు? ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. వెనుకకు తిరిగి చూచిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ లోతు ఏమన్నా ఉప్పు స్తంభం అయిపోయాడా? లోతు ఏమైనా ఉప్పు స్తంభం అయిపోయాడా? ఎవరు చేసుకున్న పాపమో వారికే, వారికే. దేవుని యొక్క వాక్యం ఇది. ఎవరు వ్యతిరేకంగా నడిస్తే వారికే మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టం. అందరికి కాదు, అందరికీ కాదు. ఎందుకని మనం ఆత్మీయతలో ముందుకు కొనసాగలేకపోతున్నాము? మన ప్రభువారు ఏం చెప్పాడు? నాగటి మీద చెయ్యి పట్టి వెనుక తట్టు చూడొద్దు. వెనుక తట్టు చూచేవాడెవడు కూడా నాకు పాత్రుడిగా ఉండలేడు, పరలోక రాజ్యంలో చేరలేడు కదా. చెయ్యి పట్టి వెనుక తట్టు ఎందుకు చూస్తాము? వద్దు, ఇక ముందుకే కొనసాగండి, బ్రతుకుతారు. ఎంత నష్టాన్ని ప్రారంభంలో చెప్పాను కదా. కోరుకున్నదైతే దక్కింది, కానీ తర్వాత ఎంత నష్టం. ఏది కోరుకున్నాడు? సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు కాబట్టి దక్కింది. కానీ సొదొమ గొమొర్రాలో ఉన్న తర్వాత అతని యొక్క జీవితం ఎంత నష్టానికి గురి అయింది, ఎంత శాపానికి గురి అయింది. ఆడపిల్లలిద్దరు కూడా తల్లి లేని వాళ్ళు అయిపోయారు. వారి జీవితం అంతా కూడా ఆగమాగం అయిపోయింది, భయంకరమైన దుస్థితికి. అనేక మంది విమర్శిస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు చేసిన పని దేవుడు చేసిన పని కాదు, వాళ్ళు చేసిన పని దేవుడు చేసిన పని కాదు. దేవుడు అంతా మంచివాడే, దేవుడు పరిశుద్ధుడే. మనుషులు చేసిన పాపముల వలన మనుషులకు కష్టాలు, శోధనలు, సమస్యలు, శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. ఈ రోజుల్లో కూడా అనేక మంది వెనుకకు తిరిగి చూస్తున్నారు, వెనకడుగు వేస్తున్నారు, మెల్లగా జారిపోతున్నారు,
దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క తీర్పుకు గురి అయినప్పుడు ఈ లోక సంబంధమైన విషయాల గురించి తాపత్రయపడకూడదు అని లోతు భార్య యొక్క దృష్టాంతం మనకు తెలియపరుస్తుంది. దేవుని యొక్క తీర్పు గురి అవుతున్నారు. వచ్చేసింది దేవుని యొక్క తీర్పు. సొదొమ గొమొర్రాలు మరికొద్ది నిమిషాలలో కాలిపోబోతున్నాయి. తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు సొదొమ గొమొర్రాల వైపు ఎందుకు చూస్తున్నావు? అంటే ఏమున్నది? ప్రభువారు ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-21 వచనంలో ఎంత స్పష్టంగా చెప్పాడు. నీకు కేవలం ఒక మాట చెప్పేసి ముగేస్తా. మీ ధనము ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడ ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉంటుంది. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది కదా, కదండి? అంటే ఈమె ధనము, ఈమె ఆస్తి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? సొదొమలో ఉంది. ఈమె ధనము, ఈమె ఆస్తి కదా ఎక్కడ ఉంది? సొదొమలో ఉంది. సొదొమలో ఉంది కాబట్టి ఆమె వెనుకకు తిరిగి చూసింది. ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. 1,50,000 రూపాయలు తీసుకొచ్చి మీ బీరువాలో పెట్టారనుకోండి. 1,50,000 రూపాయలు తీసుకొచ్చి బీరువాలో పెట్టారు. రాత్రి పడుకున్నారు. నిద్ర పట్టదు మీకు. మీ ఆలోచన అంతా కూడా ఎక్కడుంటుంది? ఆ ధనం మీదే ఉంటుంది. ఆ 1,50,000 మీదే ఉంటుంది. ఏ చిన్న అలికిడైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి నా వైపు చూడండి. మన ధనము పరలోకములో ఉంది. అప్పుడు మన చూపులు ఎక్కడ ఉండాలి? పరలోకములో ఉండాలి. మన ధనము పరలోకములో ఉంది. అప్పుడు మన యొక్క ఆలోచనలు ఎక్కడ ఉండాలి? పరలోకములో ఉండాలి. మన ధనము పరలోకములో ఉంది. అప్పుడు మన హృదయం ఎక్కడ ఉండాలి? పరలోకములో ఉండాలి. మన ధనము ఈ భూలోకములో ఉంటే మన మనసంతా కూడా ఆ ధనము చుట్టే ఉంటుందండి. ఆ ఆస్తి చుట్టే ఉంటుందండి. ఆస్తి చుట్టే ఉంటుంది. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు మాట, మీ ధనము పరలోకములో ఉండాలి. చెప్పగలుగుతామా? మా ధనము పరలోకములో ఉన్నది. మా ధనము పరలోకములో ఉన్నది. కనుకనే మా దృష్టి అంతా కూడా పరలోకం వైపే ఉన్నది. పరలోకం వైపే ఉన్నాయి. మా మనసంతా అక్కడే ఉంది. మా ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి. మా హృదయం అక్కడే ఉంది. మేము ఉప్పు స్తంభాల్లాగా ఎందుకు మారుతాం? మనకెందుకు నష్టం జరిగిద్ది? మనకెందుకు కష్టాలు వస్తాయి? మనకెందుకు శ్రమలు సంభవిస్తాయి? వెనుకకు తిరిగి చూచిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కానీ లోతు ఉప్పు స్తంభం కాలే. పాపము చేసిన, దుష్టులుగా జీవిస్తున్న సొదొమ గొమొర్రాల ప్రజల మీదకి అగ్ని గంధకముల చేత వర్షం కురిసింది. వాళ్ళందరూ నశించిపోయారు. కానీ మిగిలిన ప్రజల మీదకి ఏ మాత్రం కూడా దుర్గతి సంభవించలే. పాపము చేసి, దేవుణ్ణి అపహాస్యము చేసి, దేవుణ్ణి హేళన చేసినటువంటి నోవహు కాలం నాటి ప్రజలు ఆ జల ప్రళయంలో మునిగిపోయారు. కానీ నోవహుకు, నోవహు యొక్క కుటుంబానికి ఏమీ కాలే. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు మనకేమవుతుంది? మనం దేవుని పైన ఆధారపడితే మనకు ఏమీ కాదు. ఎందుకు సంభవిస్తాయి?
కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి లోతు దినాలలో ఎట్లయితే జరిగిందో అదేవిధంగా రాకడకు ముందు రోజులు కూడా, ప్రభువు వచ్చేటువంటి ముందు రోజుల్లో కూడా ప్రజలు అట్లానే ఉంటారు. విచ్చలవిడి జీవితం, వెనుకకు తిరిగి చూసే ప్రజలు, దుష్టులైన ప్రజలు, దుర్మార్గులైన ప్రజలు, కామ వికార చేష్టల చేత నిండి ఉన్న ప్రజలు, ఆఖరికి రక్షించబడిన వారిలో సైతము లోకము ప్రవేశించింది, లోకం ఉంటూ ఉన్నది. ఆ విధముగా మరి మిలాఖత్ అయిపోయి కలిసిపోయి ఉంటున్న తరుణములో నీవు నేను మనమందరము కూడా నిజమైన భక్తి కలిగిన వారమై, యథార్థమైన నీతి కలిగినటువంటి వారమై దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లా జీవించాలంటే, ఇంకొక ఆదివారం ఉంటుందో ఉండదో నాకు, ఈ వారంలో ప్రభు వస్తే నేను ప్రభుతో పాటు వెళ్ళిపోతా, ఈ వారంలో నేను చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా, అంతే. ఈ రెండే. ఈ వారంలో ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ఈ వారంలో ప్రభు వచ్చాడు అనుకో, నేను ప్రభుతో పాటు వెళ్ళిపోతా. మన ధనము అది, శాశ్వతం అక్కడ, నిత్యత్వము అక్కడ. కాబట్టి రెండవ రాకడకు ముందు ఉన్నటువంటి మనము జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితమును జీవించిన ప్రయత్నం చేద్దాము. మన సంఘములోని ప్రతి ఒక్కరు కూడా అబ్రహాములాగా, నోవహులాగా, దానియేలులాగా, యోసేపులాగా జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువారికి మహిమకరంగా ఉందాం. అటువంటి ఒక కృప ప్రతి ఒక్కరికి ప్రియ ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు తన వెనుకలో దీవించి